నమస్తే, వెల్కమ్ టు విజిల్. వేసవికాలం వచ్చేసింది. చాలా మంది కూడా మట్టి కుండల్లో, మట్టి పాత్రల్లో ఉపయోగించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఆ మంచినీళ్ళు తాగడానికైనా, ఆ పాత్రల్లో కుక్ చేసుకున్న వంటకాలు ఆస్వాదించడానికైనా. ఇక్కడ విజయవాడ చేరుకోవడానికి ముందుగా గొల్లపూడి ప్రాంతంలో రోడ్డు పక్కనే ఏర్పాటు చేయబడినటువంటి ఈ చిన్న స్టాల్లో రాజస్థాన్లో తయారు చేసినటువంటి చాలా అందమైనటువంటి మట్టి పాత్రలు, మట్టి కుండలు, మట్టి బాటిల్స్, అలాగే టీ కప్స్ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. సో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా ఒక కేజీ చికెన్ వండుకోవచ్చు దీనిలో. ఇది కూడా చూడండి, మట్టి కుండలు అంటాం కదా. ఎక్కడికైనా మనము జర్నీకి వెళుతూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈజీగా మన వెహికల్స్లో ట్రావెల్ చేయడానికి, తీసుకువెళ్ళడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. సో బాటిల్స్ అలా కాకుండా ఇవి కూడా మనం క్యారీ చేయొచ్చు. దానికి ఇక్కడ ట్యాప్ ఇచ్చారు చూడండి. ఈ ట్యాప్ మనము సెట్ చేసేసుకుంటే ఈజీగా బాటిల్స్లో అలాగే గ్లాసులతో కూడా మనం ఈ వాటర్ తాగొచ్చు. దీనిలో దాదాపు ఒక 3 లీటర్స్ వరకు వాటర్ పట్టొచ్చు. మనం ఒక రూమ్లో పెట్టుకోవాలి అంటే హాల్లో లేదా మనం కిచెన్లో కంటే కూడా బెడ్రూమ్లో నైట్ టైం మనము ఈ వాటర్ తాగాలి అనుకున్నప్పుడు బాటిల్స్గా కాకుండా ఇది కూడా మనం పెట్టుకుంటే ఓ 3 లీటర్స్ వరకు దీనిలో వాటర్ మనము స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ డే అంతా ఈ వాటర్ సరిపోతుంది. అండ్ బాటిల్స్ మనం ఈజీగా తీసుకువెళ్ళాలి అనుకుంటే బాటిల్స్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. ఎవరికి కూడా ఇవి మట్టితో తయారు చేసినవి అనేవి తెలియకుండా చేసే బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా కూడా వినియోగదారుల పల్స్ పట్టుకుంటే చాలు, వాళ్ళు ఆకర్షించే విధంగా మనం కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు, డిజైన్ చేయొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. బాటిల్ కూడా చూడండి, చాలా చక్కగా పెయింట్స్, ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, అట్రాక్ట్ చేస్తుంది ప్రజల్ని. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి గొల్లపూడి మధ్యలో ఇవి రోడ్ సైడ్ ఏర్పాటు చేశారనమాట. సో ఈ విధంగా అన్ని రకాల అంటే కుండలు అనుకోండి, దాదాపు ఒక 10-15 లీటర్స్ వరకు పట్టే విధంగా మంచినీళ్ళ కుండల్ని, అలాగే ఈ చిన్న పాట్స్ని కూడా తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అలాగే ఈ టీ కప్స్ కూడా ఇవి మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాము. ఇవి కూడా మనం తీసుకోవడానికి అంటే ఒకటే ఐటెం కాకుండా ఇలా కప్స్ కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు చాలామంది స్టీల్ పాత్రల్లో వండడం మానేశారు. ఇలాంటివి గాజు లేక మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా పాత తరంని అలవాట్లన్నీ కూడా ఇప్పుడున్న కొత్త తరంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది తిన్నా, ఏది వండినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. దేని ద్వారా మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది ఎవరికీ తెలియట్లేదు. పాత అలవాట్లు మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కొన్ని హానికరమైన మన సమస్యల్ని దూరం చేసుకోవచ్చు, అలవాట్లని దూరం చేసుకోవచ్చు అనే విధంగా ఇప్పుడు ఎక్కువగా మట్టి పాత్రల్ని ఉపయోగిస్తూ ఉన్నారు, ఉపయోగించాలని కూడా చెప్తూ ఉన్నారు. కొంతమందికి అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇలాంటి పాత్రల్ని ఉపయోగించడం వల్ల మనసుకి సంతోషంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాటికి డిజైన్ చూడండి, చాలా బాగుంది, చక్కగా అట్రాక్ట్ చేస్తుంది. నేను మెయిన్లీ ఇవి చూసే ఆగాను. అంటే రోడ్ సైడ్ మనం ఎక్కువగా మట్టి పాత్రలు, మట్టి కుండలు ఈ వేసవికాలం ఎక్కువగా చూస్తున్నప్పటికీ ఇలాంటి డిజైన్స్లో నేను ఫస్ట్ టైం చూశాను. సో మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మేము షూట్ చేస్తూ ఉన్నాము. దీనికి ప్లాస్టిక్ క్యాప్ ఇచ్చాం. ఈ విధంగా మనము బాటిల్స్ని ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయడానికి ఈజీగా బాటిల్స్ సిద్ధం చేశారు. ఇక మట్టి మంచినీళ్ళు తాగడానికి మట్టి కుండలు, దీని కాస్ట్ ఎంతో అడుగుదాం, ఒకసారి ట్రై చేద్దాము. ఒకసారి ప్రైస్ ఓకే, సైజుని బట్టి ఓకే. బాటిల్స్ 200 అండ్ ఇవి 400. పాత్రలు 4. ఓకే, ఇక్కడ 8 కప్స్, టీ కప్స్ 200. ఓకే 6 పీసెస్. ఓకే, 6 పీస్ సెట్ కప్స్ వచ్చి 200 ఇస్తూ ఉన్నారు. అండ్ ఇది అంటే పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇంట్లో పెట్టుకున్న మనము ఒక విలేజ్
బ్యాక్డ్రాప్లో ఉండి ఈ మంచినీళ్ళని ఆస్వాదిస్తున్న ఫీల్ వస్తుంది నాకు తెలిసి. సో అంత బాగున్నాయి, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి సైజుని బట్టి 400, 300, 500 కూడా ఉన్నాయంట. ఎందుకంటే చాలా పెద్ద సైజులో ఉన్నాయి అండ్ చిన్న సైజులో ఉన్నాయి. బాటిల్స్ అయితే మనకి 200కి ఇస్తూ ఉన్నారు అండ్ ఇవైతే 400 కూడా ఉన్నాయి. దీనిలో కూడా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మోడల్స్లో మీరు మంచినీళ్ళు తాగాలి, వేసవి తాపాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగి అనారోగ్య బారిన పడకుండా, ఎక్కువగా సమ్మర్లో మనం చల్లదనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అది రూమ్ టెంపరేచర్ అయినా అండ్ తీసుకునే ఆహారమైనా తాగే పానీయమైనా కూడా. పిల్లల్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. వాళ్ళని అవాయిడ్ చేయడానికి మనం కొబ్బరి బొండాలు అలాగే మజ్జిగ ఇలాంటివి తాగించడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటాము. ఇలా ఈ మట్టి కుండల్లో మంచినీళ్ళు తాగించడం వల్ల వాళ్ళకి అలాంటి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం.